పేకాటక. అటు మనం గుడివాడికి వెళ్తే పేకాట క్లబ్లు, బందరికి వెళ్తే పేకాట క్లబ్లు, అటు ఉత్తరాంధ్ర వెళ్తే పేకాట క్లబ్లు, మట్టి మాఫియాలు, దోపిడీలు, దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మాట్లాడదామంటే భయపెడతారు, నోరు తెరుద్దామంటే గొంతులోకేద్దామంటారు. అరే బలంగా అంటే అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని. మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు. నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అభివృద్ధి జరగాలి. ఇప్పుడు వాగు పూడికలు తీయకపోతే మన సముద్రంలోకి వెళ్లాల్సిన నీళ్లు పంట పొలాల వైపు వచ్చి కుళ్ళిపోతా ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడెవడు లేడు. మీకు ఉదాహరణకి వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఒకసారి అది ఆపేయండి అమ్మా, అది ఆ బాంబులు ఆపేయండి. లాస్ట్లో కాల్చండి ప్లీజ్, దయచేసి లాస్ట్లో కాల్చండి. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాదాపు 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మన తాగునీటికి, ముఖ్యంగా మన రేపల్లి మున్సిపాలిటీకి. దానికి పక్కనున్న పట్టిసీమ ప్రాజెక్టు నిర్వీర్యం చేయడం వల్ల ఆ పని ముందుకెళ్ళనివ్వట్ల. అలాగే మనం కూర్చోబెట్టి స్వభావం రీత్యా ఇది ఇసుక నేల, డ్రైనేజ్ మురికి నీరు బయటికి రావడం వల్ల అస్తవ్యస్తంగా అయిపోద్ది. దీని గురించి మాట్లాడేవాడెవడు? పేకాట క్లబ్ల మీద ఉన్న జోరు హుషారు ప్రజా సమస్యల మీద, తాగునీటి సమస్యల మీద లేదు. ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ముందు ఏం చేశాడు? వీళ్ళ ఇంట్లో ఉన్నది, వీళ్ళ కుటుంబంలో కూడా ఈ పక్కన పడే ఆస్తులను దోచుకోవడం మీద ఉన్న పిచ్చి వీళ్ళకి. పాపం మనకి రైల్వే కోడూరులో కూడా వెంకట నరసయ్య గారు అని చెప్పి వెరైటీస్ మైన్ ఆయన గుర్తించారు. వాళ్ళ తాతగారి సమయంలో, జగన్ తాతగారి సమయంలో అక్కడికి వెళ్ళి ఆయన్ని మనుషులను పెట్టుకుంటే కొద్ది రోజుల తర్వాత అకస్మాత్తుగా చనిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వెరైటీస్ మనులు వీళ్ళైనవి. వీళ్ళు ఎప్పుడు కూడా మీరు వైఎస్ జగన్ గురించి ఆలోచించాల్సిందే, మన రైతాంగం ముఖ్యంగా ఆలోచించాలి. వాళ్ళు ఎప్పుడు భూమిలో ఒక పట్టెడు, ఒక గుప్పిడి గింజలు తీసి భూమిలో చల్లే అలవాట్లేదు వీళ్ళకి. ఒక పట్టెడు గింజలు తీసి భూమి మీద చల్లే అలవాటు, దాని నుంచి పైరు తీసే అలవాటు లేదు. భూమిని తవ్వే అలవాటు తప్ప భూమిలో విత్తనాలు చల్లి పంట పైర్ని పైకి తీసుకొచ్చే అలవాటు లేదు వీళ్ళకి. భూముల్ని తవ్వటం, ఖనిజాలని